లక్కీ విన్నర్ 7 కె ప్రసాద్ 9th క్లాస్ జడ్పిహెచ్ స్కూల్ కొత్తపేట యలమంచిలి. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మన ఛానల్లో ఆల్రెడీ బయాలజీ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు మనం లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. అన్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్ అనేది కావాలి, కానీ ఆ ఫుడ్ తీసుకునే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అవునా? అంటే వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా డిజైన్ చేయబడి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అయిన అమీబా అండ్ పారామిషియంలో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, చూడండి. న్యూట్రిషన్ ఇన్ అమీబా. అమీబా అనేది మనకి సింగిల్ సెల్. అవునా? సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా మనం అమీబా పారామిషియం చెప్పుకుంటాం. ఓకే, ఈ రెండు కూడా ప్రోటోజోవా ఫైలంకి చెందినవి. సో ఫస్ట్ మనం అమీబా గురించి చూద్దాం. ఇది ఒక పర్టికులర్ షేప్ అనేది ఉంటుంది అమీబాకి. అవునా? సో అమీబా షేప్ మనం ఒక పర్టికులర్ గీయాలి, డ్రా చేయాలంటే మనం చేయలేం. సో అమీబా షేప్ మనం ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అమీబా అనేది ఇలా ఉంది. ఇలా ఉన్న అమీబా దానికి ఫుడ్ కావాల్సినప్పుడు, అలాగే ఫుడ్ ఎక్కడన్నా పార్టికల్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వీటిని చూసారా, ఇవి వేళ్ళ ఉన్నాయి నిర్మాణాలు, వేళ్ళంటి స్టెచెస్ ఉన్నాయి కదా, వీటిని సూడోపోడియా అంటారు. ఈ సూడోపోడియా ద్వారా ఫుడ్ పార్టికల్ ఎక్కడుందో ఆ పార్టికల్ వరకు వెళ్ళి దాని సరౌండింగ్స్ అంటే కవర్ చేస్తారు అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ సూడోపోడియా ద్వారా ఫుడ్ పార్టికల్స్ని తనలోకి ఇంజెస్ట్ చేసుకుంటుంది. సో ఇలా ఇంజెస్ట్ చేసుకున్న ఫుడ్ పార్టికల్స్ ఏమవుతాయి, ఫుడ్ బ్యాక్యూల్లోకి వెళ్తాయి. ఫుడ్ బ్యాక్యూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డైజెషన్ అవి దానికి ఎనర్జీ అండ్ లెవెల్స్ అనేవి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అలాగే మిగిలిన వేస్ట్ ఏదంతా అన్డైజెస్టెడ్ ఫుడ్ అదంతా కూడా సైటోప్లాజం ద్వారా వాటర్లోకి రిలీజ్ అయిపోద్ది. ఓకే, అది తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది అమీబాలో జరిగే న్యూట్రిషన్. అలాగే నెక్స్ట్ న్యూట్రిషన్ అండ్ పారామిషియం. పారామిషియం చూడడానికి మనకి ఎలా ఉంటుంది అంటే స్లిప్పర్ షేప్లో ఉంటుంది. అవునా? పారామిషియం చుట్టూ ఎయిర్ లైక్ స్ట్రెచెస్ ఉన్నాయి కదా, వీటిని సీలియా అంటారు. ఓకే, అలాగే ఈ లోపలంతా సైటోప్లాజం, ఫుడ్ వ్యాక్యూల్స్, అలాగే బకల్ క్యావిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అమీబా అనేది ఏం చేస్తుంది ఫుడ్ కోసం? ఫుడ్ అయితే ఎక్కడ ఉందో ఆ ఫుడ్ దగ్గరికి అమీబా వెళ్తుంది. కానీ ఇక్కడ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పారామిషియం దగ్గరికి వస్తాయి. సో ఇక్కడ సీలియా ఉంది చూసారా, ఈ సీలియా ద్వారా ఫుడ్ పార్టికల్స్ అనేవి ఏంటంటే ఇలా మూవ్ చేసుకుంటూ ఈ మౌత్ ఇక్కడికి వస్తే ఇలా వచ్చిన వెంటనే బోకల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇలా వచ్చినవి ఏంటంటే డైరెక్ట్ ఫుడ్ బ్యాకిల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ డైజెషన్ అవుతాయి. డైజెషన్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ ఏమున్నాయో మళ్ళీ సైటోప్లాజం ద్వారా వాటర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పారామిషియంలో జరిగే డైజెషన్ అనమాట. అలాగే ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్లో జరిగే డైజెషన్ గురించి తెలుసుకుందాం. బీయింగ్స్లో డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ డైజెస్ట్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది హ్యూమన్స్ యొక్క డైజెస్ట్ సిస్టమ్. ఈ హ్యూమన్ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సో ఈ షేప్లో ఉంటుంది మనకి. ఇదంతా కూడా ఒక లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, మన డైజెస్ట్ సిస్టమ్ మౌత్ నుంచి స్టార్ట్ యానస్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అంతటి ఏమంటారు అంటే ఎలిమెంటరీ కెనాల్. ఏమంటారు? ఎలిమెంటరీ కెనాల్. మన ఫుడ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? మౌత్ ద్వారా తీసుకుంటాం. అవునా? సో మౌత్ ద్వారా తీసుకుంటాం. అలాగే మన డైజెస్ట్ సిస్టంలో కూడా చాలా పార్ట్స్ అనేవి వర్క్ చేస్తాయి. వాటి గురించి ఒకటి ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ మన ఫుడ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? మౌత్ నుంచి తీసుకుంటాం. అవునా? సో ఇప్పుడు మౌత్లో ఇంకా ఏముంటాయి చూడండి, టీత్, ఇంకా టంగ్, నెక్స్ట్ సలేవా. సో ఇవి మెయిన్గా మన నోట్లో ఉంటాయి. టీత్ ఎందుకు యూజ్ అవుతాయి? మనం తీసుకున్న ఫుడ్ని మెత్తగా నమలడానికి ఈ టీత్ అని యూజ్ అవుతుంది. అలాగే టంగ్ ఫుడ్ని ఒక దవడ నుంచి ఇంకో దవడకి అటు ఇటు రొటేట్ చేయడానికి టంగ్ అని. నెక్స్ట్ సలేవా మన నోటిని ఎప్పుడు కూడా తడిగా ఉంచుతుంది. అలాగే మనం తీసుకున్న ఫుడ్తో కలిసిపోయి మెత్తగా అవ్వడానికి, అంటే తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ ఏమున్నాయో అవి మెత్తగా అవ్వడానికి సలేవా అనేది యూజ్ అవుతాయి. మరి సలేవా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సలేవరీ గ్లాండ్స్ నుంచి సలేవా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సలేవరీ గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ నుంచి
సలైవా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మన ఇష్టమైన ఫుడ్ పేరు వినగానే అలాగే మనకు నచ్చిన ఫుడ్ ఏమైనా చూసినట్టున్నా కూడా ఈ సలైవా అనేది ఎక్కువగా మనకు రిలీజ్ అవుతుంది అవునా. సో మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తే నోరు ఊరుతుంది అంటాం కదా, సో అలా అందుకనమాట. ఓకే, అప్పుడు మనకి సలైవా అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సలైవాలో ఉండే సలైవరీ ఎమ్లైజ్ అనే ఒక ఎంజైమ్ మన ఫుడ్తో కలిసి ఫుడ్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. సో సలైవరీ ఎమ్లైజ్ అనేది మన ఫుడ్లో కలిసి ఫుడ్ని చాలా మెత్తగా చేస్తుంది. ఓకే, ఇలా అయిన దాన్ని ఏమంటాం అంటే బోలస్ అంటాం. అంటే చాలా మెత్తగా అయిన ఫుడ్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే బోలస్ అంటాం. సో ఇది అంటే ఇలా మెత్తగా అయిన ఫుడ్ అనేది మౌత్ నుంచి మనకి ఈసోఫేగస్ ద్వారా ఓకే పెరిస్టాటిక్ మూమెంట్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఒక పెరిస్టాటిక్ మూమెంట్స్ జరిగి ఈసోఫేగస్ ద్వారా ఫుడ్ అంతా కూడా స్టమక్లోకి వస్తుంది. ఓకే, ఏంటా మూమెంట్స్? పెరిస్టాటిక్. సో పెరిస్టాటిక్ మూమెంట్స్ ద్వారా ఫుడ్ అనేది ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టమక్లో మళ్ళీ మనకి కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, గ్లాస్టిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాస్టిక్ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి అంటే చూడండి, HCl. అలాగే HCl మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ని డైజెషన్ చేయడానికి వీలుగా పెప్సిన్, నెక్స్ట్ మ్యూకస్. ఓకే, ఈ గ్లాస్టిక్ గ్లాండ్స్ అనేవి HCl, పెప్సిన్, మ్యూకస్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఫుడ్ అనేది వచ్చేది కదా, సో ఆ ఫుడ్ని ఈ గ్లాస్టిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే అలాగే స్టమక్లో రిలీజ్ అయ్యే డైజెస్టివ్ జ్యూస్ వీటన్నిటితో మిక్స్ చేయడానికి వీలుగా మనకి ఈ స్టమక్లో కొన్ని గ్లాస్టిక్ గ్లాండ్స్ కూడా కొన్ని రకాలైన ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మన ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంటాం అవునా. స్టమక్ చూస్తే చిన్నదిగా ఉంది అనిపిస్తుంది, కానీ మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఆ స్టమక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, అలా ఎక్స్పాండ్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఈ స్టమక్లోకి వచ్చి చేరిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఏం రిలీజ్ అవుతుందో తెలుసుకున్నాము. HCl, పెప్సిన్ అండ్ మ్యూకస్ రిలీజ్ అవుతుంది. మరి HCl అంటే యాసిడ్ కదా అవునా. సో మనకి స్టమక్ అంతా కూడా యాసిడ్ లాగా ఫామ్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఈ మ్యూకస్ ఉంది చూసారా, ఈ మ్యూకస్ అనేది ఇక్కడ అంటే ఆ యాసిడ్ వల్ల HCl వల్ల ఈ స్టమక్ యొక్క వాల్స్కి ఏమీ కాకుండా ఈ మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టమక్లో చాలా వరకు ఫుడ్ అనేది డైజెషన్ అయిపోతుంది అవునా. సో అలా డైజెషన్ అయిన ఫుడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఓకే, మరి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ చూస్తే లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ చూసారు కదా. అలాగే మనకి ప్యాంక్రియాస్, లివర్స్ నుంచి కూడా కొన్ని రకాలైన జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. అవేంటి చూడండి, మనకి లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది అవునా, బైల్ జ్యూస్. అలాగే ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో మనకి లివర్ నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది, అలాగే ప్యాంక్రియాట్స్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాము ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డైజెషన్ అయిన ఫుడ్ కొద్దిగా డైజెషన్ అయిన ఫుడ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది అవునా. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది మనకి కాయిల్ అయిపోయి అది యాక్చువల్లీ ఒక చాలా ఎక్కువ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్ అవునా. కానీ మనకి ఇక్కడ చూడడానికి తక్కువ కనిపిస్తుంది, కానీ అది చాలా కాయిల్ చుట్టూ పడిపోయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ వచ్చిన తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, దానికి కావాల్సిన ఇంకా ఎంజైమ్స్, జ్యూసెస్ ఏమైనా కావాల్సినవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో కూడా కొన్ని జ్యూసెస్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో వాటి ద్వారా అలాగే లివర్ నుంచి రిలీజ్ అయ్యే బైల్ జ్యూస్, అలాగే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ప్యాంక్రియాట్ జ్యూస్ నుంచి కూడా ఇవన్నీ కూడా యూస్ చేసుకొని స్మాల్ ఇంటెస్టైన్ డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఆర్గానిజంకి కూడా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లాంట్స్ అంటే మనకి గడ్డి, మొక్కలు, ఆకులు ఇవన్నీ తినే ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అంటే యానిమల్స్. ఓకే, వాటిలో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, అంటే పెద్ద సైజులో ఉంటుంది, బిగ్ సైజులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందులో ఏదైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో సో అందులో సెల్యులోస్ వాటిని డైజెషన్కి వీలుగా ఆ స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి సపోజ్ 7 feet ఉంది అనుకున్నాం అనుకో,
సో మనకి యానిమల్స్ సెల్యులోజ్ తీసుకున్న ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, వాటిలో స్మాల్ ఇంటెస్టైన్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే సెల్యులోజ్ని డైజెషన్ చేయడానికి వీలు కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మనం టైగర్స్, లయన్స్ అంటే కంప్లీట్గా మీట్ తీసుకుంటాయి కదా ఆర్గానిజమ్స్. సో వాటిలో ఈ డైజెస్ట్ సిస్టంలోని ఈ స్మాల్ ఇంటెస్టైన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చూడండి, మనకి ఇక్కడ లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ప్యాంక్రియాట్స్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్కి జ్యూసెస్ని రిలీజ్ చేస్తాయి. మనకి మెయిన్లీ స్మాల్ ఇంటెస్టైన్లో ఏమేమి డైజెషన్ అవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్, ఇంకా ప్రోటీన్స్, నెక్స్ట్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ఇందులో డైజెషన్ అవుతాయి కదా. సో అలాగే మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏముంటాయంటే లైపేస్, నెక్స్ట్ ట్రిప్సిన్. ఓకే, ఇవి లైపేస్, ట్రిప్సిన్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్ యొక్క ఎమ్మెల్సీకరణలో కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, మన బాడీలో మనం తీసుకునే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ లైపేస్, ట్రిప్సిన్ కూడా మనకి ఫ్యాట్స్ ఎమ్మెల్సీకరణ చేయడంలో యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ మాలిక్యూల్స్ ఏవైతేనే బిగ్ సైజ్లో తీసుకుంటాం, అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, వాటిని స్మాల్ సబ్స్టెన్స్గా సింపుల్ సబ్స్టెన్స్గా మార్చడానికి ఇక్కడ మనకి ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే బైల్ జ్యూస్ కానీ, ప్యాంక్రియాట్ జ్యూస్ కానీ, అలాగే వాటి నుంచి లైపేస్, ట్రిప్సిన్, నేను ఫస్ట్లో చెప్పుకున్న పెప్సిన్, ఇవన్నీ కూడా వీటిని మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్మాల్ సబ్స్టెన్స్ కింద మార్చడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది స్మాల్ ఇంటెస్టైన్లో జరిగే ప్రాసెస్. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే మనకి ఈ స్టమక్ ఉంది కదా, స్టమక్లో డైజెషన్ అయ్యి వచ్చే ఫుడ్ అంతా కూడా ఎస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, మనకి స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అవ్వాలంటే ఫుడ్ ఎలా ఉండాలంటే బేస్ నేచర్ని కలిగి ఉండాలి. సో అందువల్ల ఏంటంటే మనకి బైల్ జ్యూస్, ప్యాంక్రియాట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైతే ఉందో డైజెషన్ అయిన ఫుడ్ దాన్ని కంప్లీట్గా కూడా ఈ ఎంజైమ్స్ అన్నీ ఉపయోగించి ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా వాటిలో ఏం చేస్తాయంటే బేస్లో కూడా మార్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలా మార్చి డైజెషన్ చేస్తాయి కంప్లీట్గా. ఓకే, అలా కంప్లీట్గా డైజెషన్ అయినప్పుడు ఓకే ఆ ఫుడ్ అనేది నెక్స్ట్ మన బాడీలోకి దాని నుంచి రిలీజ్ అయ్యే న్యూట్రియంట్స్ కానీ, సో ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెషన్ అయిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్లో చూస్తే వెళ్ళి ఉంటాయి, అంటే ఫింగర్ లైక్ స్ట్రెచర్స్ అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క స్పేస్ని ఎక్స్పెండ్ చేస్తుంటాయి. అలాగే ఆ వెళ్ళి ఇంకేం చేస్తాయంటే ఈ డైజెషన్ అయిపోయిన వెంటనే వాటి నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్లడ్లో కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ఎలా మారుతాయి చూడండి. స్మాల్ ఇంటెస్టైన్లో కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయంటే గ్లూకోజ్గా మారుతాయి. ఓకే, అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి రిలీజ్ అయ్యే జ్యూసెస్, స్మాల్ ఇంటెస్టైన్ జ్యూసెస్, అలాగే బైల్ జ్యూస్, నెక్స్ట్ ప్యాంక్రియాట్ జ్యూస్ అండ్ లైపేస్, ట్రిప్సిన్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే సో గ్లూకోజ్గా మారుస్తాయి. అలాగే ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా మారుస్తాయి. నెక్స్ట్ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తాయి. ఓకే, ఇలా అంటే ఫుడ్ ఐటమ్స్ని ఇలా డివైడ్ చేసేసిన తర్వాత మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళే ద్వారా బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, మిగిలిన అంటే ఇంకా వేస్ట్ డైజెషన్ కానీ వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేస్తాయంటే స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్లోకి పంపించేస్తాయి. సో మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, ఈ లార్జ్ ఇంటెస్టైన్ కూడా మళ్ళీ ఆ ఫుడ్లో అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంది కదా, సో దాంట్లో ఇంకా బాడీకి కావాల్సిన వాటర్ ఏమన్నా ఉంటే కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసుకొని మిగిలిన ఇంకా వేస్ట్ ఫుడ్ని ఏం చేస్తాయంటే సో యానస్ ద్వారా బయటకు పంపించేస్తాయి. ఓకే, టోటల్ మన బాడీలో జరిగే ప్రాసెస్ అనమాట. మన డైజెషన్ సిస్టమ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో అలాగే మన డైజెస్ట్ సిస్టమ్ అనేది మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట మన డైజెషన్ అవ్వడానికి. మన డైజెషన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 3 to 4 hours అనేది పడుతుంది. ఓకే, మనం తీసుకున్న ఫుడ్ కంప్లీట్ డైజెషన్ అవ్వడానికి 3 to 4 hours అని పడుతుంది. ఓకే, అంటే ఇది ఆర్గానిజం బట్టి అవి తీసుకునే ఫుడ్ విధానాన్ని బట్టి
మారుతూ ఉంటుంది. అన్ని ఆర్గనైజమ్స్ ఒకే రకమైన ఫుడ్ తీసుకోగలం నుంచి ఆర్గనైజం చూసుకుంటే అది తీసుకునే ఫుడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఈ డైజెస్ట్ సిస్టమ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఫుడ్ విధానం బట్టి ఆ డైజెషన్ అనేది 3 to 4 hours కానీ ఇంకా ఎక్కువగా పట్టచ్చు. ఓకే, మన అవే డేస్ మన ఫుడ్ ఎలా తీసుకుంటున్నామంటే ఎక్కువ అంటే అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం. హెల్దీ ఫుడ్ తగ్గించి బాగా అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. సో అలా మనం బయట తినే పిజ్జా, బర్గర్, బిర్యానీ సంథింగ్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ టైప్ అనమాట. ఇవన్నీ కూడా డైజెషన్ అవ్వడానికి మన బాడీకి అంటే మన డైజెస్ట్ సిస్టమ్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, అలాగే మనం నార్మల్గా సాఫ్ట్గా ఉండే ఫుడ్ తీసుకుని డైజెషన్ అనేది త్వరగా అయిపోద్ది. కానీ మనం అంటే ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ కానీ ఇలా సమ్ ఫుడ్ తీసుకున్నట్టు మన డైజెస్ట్ సిస్టమ్ కన్నా ఎక్కువ పని అవుతుంది. ఓకే, అలాగే మనం ఫుడ్ తీసుకున్న వెంటనే బాగా నమలడం వల్ల ఏంటంటే మన డైజెస్ట్ సిస్టమ్ మీద కొద్దిగా ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే సగం వరకు మనం మెత్తగా నమలి మింగుతున్నాం కాబట్టి. సో మన డైజెషన్ అనేది వెళ్ళిన తర్వాత మన డైజెస్టివ్ సిస్టంలోకి ఆ ఫుడ్ వెళ్ళిన తర్వాత అక్కడ డైజెషన్ అనేది కొద్దిగా త్వరగా జరిగే అవకాశం ఉంది. ఓకే, అలాగే మన టీత్ పై చూస్తే మనకు ఒక ఎనామిల్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఓకే, అదేంటంటే మనం ఫుడ్ తిన్న వెంటనే కూడా మన ఫుడ్ తీసుకునే ఫుడ్లో ఎసిడిక్ నేచర్ వల్ల ఏంటంటే అదంతా కూడా పాచ్ టైపు పడేస్తూ ఉంటుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల అంటే ఆ ఎనామిల్ లేయర్ అనేది చేయొచ్చు అనమాట. అలా అంటే ఎప్పటికప్పుడు బ్రష్ చేసడం వల్ల. ఓకే, అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం లేయర్ని కాపాడవచ్చు అనమాట. సో మనం అలాగా బ్రష్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మన అదే టీత్ ఉన్నాయి కదా వాటి మీద బ్యాటరీ అవి కూడా ఫామ్ అయిపోయి తర్వాత అది మనం తీయాల్సిన రాలని స్టేజ్కి అలాగే టీత్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం.